ఆనందంగా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయను గాక. ప్రైజ్ లార్డ్. మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ దీనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రైట్. నేను ఇంకా కొంచెంసేపు మాత్రమే వాక్యం నుంచి మాట్లాడతా. కొంచెంసేపు మాట్లాడి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇది చర్చిలో జరుగుతున్న మీటింగ్ కాదా అని చర్చ్ కోసం, సంఘం కోసం, మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభు ఏం మాట్లాడాలని ప్రార్థన చేస్తుంటే ప్రభు నా హృదయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక సందేశం పెట్టారు. అది మీ ముందు త్వరగా షేర్ చేసి మీకోసం ప్రార్థన చేయాలని ప్రభులో ఆశపడుతున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నా పేరు ప్రశాంత్ జోసు. మీరు పోస్టర్లో చూసినట్టుగానే నా సొంత ఊరు వచ్చేసి కేరళ. మేము మలయాళీస్, కానీ మేము పుట్టింది, పెరిగింది, చదివింది అంతా బెంగళూరులో మేము సెటిల్ అయ్యాము. బెంగళూరులో మేము ఉంటున్నాము. అక్కడే మాకు మా ఇల్లు, మా కుటుంబం అంతా అక్కడే ఉంది. కానీ దేవుడు మహాకృపను బట్టి ఒక హిందూ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని రక్షణలో నడిపించారు. 7 వయసు ఉన్నప్పుడు, 7 ఏజ్ ఉన్నప్పుడు దేవుడు ఆత్మతో మమ్మల్ని అభిషేకం చేశారు. సో 9వ వయసు నుంచి నేను వాక్యం మాట్లాడుతున్నాను. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. 9వ వయసు నుంచి అనేక ప్రాంతంలో తిరిగి దేవునామాన్ని గణపరిచే కృప దేవుడు దయచేశారు. నేను మన కాశ్మీర్ తప్ప అన్ని ప్రాంతం వెళ్ళాను. జమ్మూ కానీ, కన్యాకుమారి. సో కాశ్మీర్ మాత్రం వెళ్ళేది, కానీ అన్ని ప్రాంతం, గుజరాత్ అక్కడ ఇక్కడ వెళ్ళా. ఆంధ్ర కూడా రాలేదు. కానీ దేవుడు మా కృపను బట్టి 2014 సంవత్సరంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రావటానికి దేవుడు నాకు కృప చూపించారు. ఆంధ్ర వచ్చినప్పుడు నాకు తెలుగు తెలియదు. ఇంగ్లీష్లోనే వాక్యం మాట్లాడేవాళ్ళు, తెలుగులోకి ట్రాన్స్లేషన్ జరిగేది. కానీ ఏమో తెలియదు, ఆంధ్ర వచ్చిన తర్వాత తెలుగు మీద ప్రేమలో పడిపోయాను నేను. అన్ని ఊరికి వెళ్ళాను, అన్ని ప్రాంతానికి వెళ్ళాను, మన భారతదేశంలో అన్ని ప్లేస్కి వెళ్ళాను. కానీ ఎక్కడ వెళ్ళినా ఏమో తెలియదు, ఆంధ్ర మీద ఏదో లాంటి లవ్ దేవుడు ఇచ్చారు నాకు. సో అందుకే ఆ సంవత్సరం ఒకసారి రావటం మానేసి ప్రతి నెల రావటానికి దేవుడు కృప చూపించారు. సో ప్రతి నెల రావటం వలన ఆ దేవుడు మహాకృపను బట్టి కొంచెం తెలుగు కూడా దేవుడు మాకు నేర్పించారు. ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులోకి ట్రాన్స్లేషన్ వెళ్తే కొన్ని విలేజెస్లో కొంతమందికి ఏం అర్థం అవ్వదు. అందుకే డైరెక్ట్గా తెలుగులో మాట్లాడాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు కొంచెం నాకు తెలుగు నేర్పించారు. అందుకే ఈ రాత్రి ట్రాన్స్లేషన్ లేకుండా డైరెక్ట్గా తెలుగులో మాట్లాడబోతున్నాం. దేవుడు మీతో తెలుగులోనే మాట్లాడును గాక. నేను తెలుగులో వాక్యం మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, దేవ ఎవరైతే గట్టిగా నాతో మాట్లాడుతున్నారో వాళ్ళని మాత్రం దీవించు ప్రభువా. దేవ ఇంకా గట్టిగా నాతో మాట్లాడే వాళ్ళని దీవించు ప్రభువా. ఓ దీవెనంటే ఆమె చెప్తారు. మీరందరూ మంచి సింగర్స్, గట్టిగా మంచిగా పాడారు, చాలా నచ్చింది నాకు కూడా. నేను రూమ్ నుంచి వస్తుంటే మంచి వాయిస్ బయట బాకలు మంచిగా వినిపిస్తుంది. లోపల మాత్రం ఈ ఒక్క స్పీకర్ వలన నాకు ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది కానీ మాకు రావట్లేదు. అది పాస్టర్ గారు రేపు మాకు అరేంజ్ చేయబోతున్నారు. మాకు గొంతు కూడా పర్ఫెక్ట్గా ఉండదు. దేవుడు మీతో మాట్లాడను గాక. సో నా వాయిస్ మీకు అందరికీ క్లియర్గా వినిపిస్తుందా? ఎస్, రైట్. అందుకే మీరు కూడా ఏం చేయాలంటే రెస్పాండ్ చేయాలి. నేను ఏదైనా మాట్లాడితే దానికి మీరు ఏం చేయాలి? రెస్పాండ్ అంటే తెలుగులో ఏం చెప్తారు? అబ్బో ఇంగ్లీష్ తెలుసు అందరికీ. మీరు స్పందించండి. దేవుడు నాకు ఈ విలేజెస్ బాగా ఇష్టం. నేను ఇక్కడ వచ్చినప్పుడు మేము నాకు తెలిసి 3 గంటలకి స్టార్ట్ చేసుకున్నాం ప్రయాణం. ఎందుకంటే చీకటి పడకముందే రావాలని, ఎందుకంటే ఇక్కడ బాగుండదని అక్క చెప్పారు. అందుకే నేను ఎర్లీగా వచ్చా. అయ్యా బాగుంది, ఇక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది. చాలా బాగుంది. ఫుల్ ఈ చేపల తెలుగు చెరువు పొలం అదేదో ఉంది, చాలా బాగుంది. నాకు తెలియని తెలుగు మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అప్పుడప్పుడు. బట్ నేను నా బెస్ట్గా తెలుగులోనే మాట్లాడతాను. ಇಲ್ಲ ಮಲಯಾಳത്തിൽ പറഞ്ഞ മലയാളം മനസ്സിലാവും. മലയാളം പറയട്ടെ, ಮಲಯಾളം അറിയാമോ? ಮಲಯಾಳಂ చెప్పನ. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ರೆ ಕನ್ನಡ ಗೊತ್ತಾಗತ್ತೆ ನಿಮಗೆ. ಕನ್ನಡ ಮಾತಾಡಬೇಕಾ? ಬೇಡ. ತಮಿಳ್ ಪೇಸಿನ உங்களுக்கு தெரியுமா? తమిళ్ தெரியுமா? వేణా. తెలుగు తప్ప ఏమొద్దు. అబ్బో సరే, తెలుగులోనే మాట్లాడతా. ప్రార్థనతో వినండి. ఈరోజు మా కోసం మేము ఎక్కడ మీటింగ్ వెళ్ళినా మేము టీమ్గానే వెళ్తాం. సో కిరణ్ బ్రదరు రథం ప్యాట్ ప్లే చేస్తాం. కిరణ్ బ్రదర్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడతామా? దేవుడు వాళ్ళ మ్యూజిక్ బట్టి దేవి నామాన్ని గణపరుస్తున్నారు. కిరణ్ బ్రదర్తో పాటు విజయ్ కుమార్ బ్రదర్ ఉన్నారు, కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. కిరణ్ బ్రదర్ బట్టి
హల్లెలూయా. అదే టైంలో మన విజయ్ అన్న కూడా తబలా ప్లే చేస్తున్నాం. విజయాన్ని బట్టి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము అందరూ కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ప్రతిరోజు మీటింగు 200-300 కిలోమీటర్స్ ప్రయాణం చేసి మేము అలసిపోయాం. నాతో పాటు దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక భార్య శిల్ప నా పక్కనే ఉంది. శిల్ప, నా వైఫ్ పేరు శిల్పని బట్టి కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. సో ఇప్పుడు వరకు తబలా అక్కడ మంచిగా ప్లే చేస్తే ఇంకా గట్టిగా తబలా కొడుతున్నా మా బాబు ఉన్నాడు ఇవాన్ బట్టి కూడా చప్పలు కొట్టండి. సో మేము ఫ్యామిలీకి వచ్చాం. ఇక్కడ రావటానికి ప్రాముఖ్యమైన కారణంగా దేవుడు వాడుకున్న అర్చనక్కకి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా పాస్టర్ గారికి, అక్కకి, అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. టైం వేస్ట్ చేయకుండా వాక్య భాగానికి వెళ్తున్నాం. ఇప్పుడు వరకు నేను ఇంట్రొడక్షన్ చెప్పాను, కానీ ఇప్పుడు నేను వాక్యం మాట్లాడబోతున్నాం. వాక్యం మాట్లాడినప్పుడు ప్లీజ్ ఒక ప్రేమతో అడుగుతున్నా, ఎవరు లేచి నిలబడి అటు ఇటు తిరగొద్దు. మీకు నచ్చినా నచ్చకపోయినా కూర్చున్నారు కదా, కూర్చోవలసిందే. మీరు లేచి అటు ఇటు తిరగొద్దు. కొంచెంసేపు మాత్రమే నేను మాట్లాడతా. నేను నమ్ముతున్నాను ఈ మాట్లాడే ప్రతి మాట మీ జీవితంలో ప్రవచనాత్మకంగా దేవుడు కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా. సో మీరు కూర్చొని మీరు శ్రద్ధగా వాక్యం వినండి. అటు ఇటు ఎవరితో మాట్లాడదు. రెండో విషయం ఏంటంటే, నేను వాక్యం మాట్లాడినప్పుడు నా స్వరం చాలా స్వీట్ వాయిస్. చాలామంది నాతో చెప్పారు చాలా స్వీట్ వాయిస్ అని. సో నేను మాట్లాడుతుంటే కొంతమంది అక్కడ కూర్చొని ఇలా పిలుస్తారు. అలా పిలవద్దు. నేను ఒక చోట వాక్యం మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని ఇలా పిలిచారు. ఏం పిలుస్తున్నారని దగ్గరికి వెళ్తే ఒకసారి ఇలా పిలుస్తున్నారు, మళ్ళీ కొంతసేపు తర్వాత చూస్తే మళ్ళీ ఇలా పిలుస్తున్నారు. ఏంటి నన్ను పిలుస్తున్నాను? పరిగెత్తి వెళ్తే పిలవటం కాదు, నిద్రపోతున్నారు. సో నిద్రపోవద్దు, వాక్యం మీరు శ్రద్ధగా మీరు విందుదురుగాక. ఓకే, లెట్స్ ఓపెన్ అ బైబిల్ టు ద గాస్పెల్ ఆఫ్ లూక్ సువార్త 1వ అధ్యాయం. లూక్ సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ లూక్. ఓకే, చాలా స్పీడ్గానే ఉన్నారు మీరు. నేను ఒక మూడు సారి అయినా రెఫరెన్స్ చెప్తాను. చెప్పిన తర్వాత మీరు వాక్యం గట్టిగా చదవండి, ఎందుకంటే అందరూ వాక్యం తీసుకోవాలి కదా. అందుకే ఒక 3 సారి అయినా నేను రెఫరెన్స్ చెప్తాను. మీరు కుదిరితే బుక్ పెన్ను రాయగలిగిన వాళ్ళు ఉంటే రాసుకోండి పాయింట్స్. మీకు మీ ఆత్మిక జీవితంలో ఇది చాలా ఆశీర్వాదంగా ఉండదు. ఆమె చెప్దాం మరొకసారి గట్టిగా. ఓకే, లూక్ సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. లూక్ చాప్టర్ 1:5 చదవండి. ఆమె పేరు ఎలిజబెత్. చాలు, మనం 1 by 1 వెళ్దాం. అమ్మ అందరూ తలపైకెత్తండి. తలపైకెత్తి చూడండి అన్న. మీరు ఇప్పుడు ఎవ్వరు బైబిల్ చదవద్దు. నేను ఆల్రెడీ చాప్టర్ రెఫరెన్స్ చెప్పాను కదా. నాకు నా అలవాటు ఏంటంటే, నా మెసేజ్లో నేను 100 స్క్రిప్చర్స్ ఏమి ఇవ్వను, 100 రెఫరెన్సెస్, 100 బైబిల్ వాక్యాలు ఏం చెప్పను. ఒకే అధ్యాయంలో చాలా విషయాలు మీతో చూపిస్తాను. అదే నాకున్న అలవాటు. ఏంటంటే 100 రెఫరెన్స్ నేను ఇవ్వను. ఓకేనా? సో ఒకే చాప్టర్ ఇప్పుడు చదివిన కదా, 1వ అధ్యాయం 5 నుంచి ఉన్న రెఫరెన్సెస్ మొత్తమే మీకు నేర్పిస్తా, చెప్తాను. దానిలో ఉన్న ప్రవచనకరమైన సందేశాలు మాట్లాడి ప్రార్థన చేస్తాను. అందుకే నా టాపిక్లోనే ఉంటాను కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఒకే ఒక్కరు మాత్రం బైబిల్ చదవగలిగిన వాళ్ళు, గట్టిగా చదవగలిగిన వాళ్ళు మాత్రం చదవండి. బాకీ ఉన్న వాళ్ళు మీరు వాక్యం వినాలి. ఆమేన్. సో మీరు వాక్యం వినండి. మీరు బాకీ ఒకే ఒకరు మాత్రం వాక్యం గట్టిగా చదవండి. మీరందరూ వాక్యం శ్రద్ధగా వినండి. ప్రభు మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. సో మీరు రెఫరెన్స్ రాసుకోగలిగితే రాసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత అయినా మీకు యూస్ అవుతాయి. మళ్ళీ ఒకసారి మా లూక్ సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. లూక్ చాప్టర్ 1:5. జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. చాలమ్మా, అందరూ తలపైకి దిగొచ్చుండి. మీరు ఇంకా ఎవరు బైబిల్ వంగి చదవద్దు, నా వైపు చూడండి. ఇక్కడ ఒక కుటుంబాన్ని లూక్ అని డాక్టర్, లూక్ అని ఆథర్, లూక్ అని తెలుగులో ఏం చెప్తారు, గ్రంథ ఆయన రచయిత. ఆయన ఒక ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాడు. శ్రద్ధగా చూడండి. ఈ ఫ్యామిలీ, ఈ
మన దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ లవ్స్ ఫ్యామిలీ. దేవునికి ఫ్యామిలీ అంటే కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబం అంటే చాలా ఇష్టం. అందుకే దేవుడు ఏదైనా తోట మొత్తం సృష్టించిన తర్వాత దేవుడికి కావాలంటే ఆదాం ఒక్కరిని మాత్రం భూమిలో ఉంచొచ్చు కదా. ఆదాం కాకుండా ఆదాంతో పాటు దేవుడు ఏం చేశారు, అవ్వని ఆదాంకి ఒక సాటైన సహాయంగా దేవుడు రెడీ చేసి పెట్టారు. అవునంటారా లేదా చెప్పండి. సో గాడ్ హస్ ప్రిపేర్డ్ హవ్వ ఫర్ ఆదమ్. ఆదం కోసం అవ్వని దేవుడు ఒక సాటైన సహాయంగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టారు. ఎందుకంటే గాడ్ లవ్స్ ఫ్యామిలీ. దేవునికి కుటుంబం చాలా ఇష్టం. కుటుంబం మీద చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. కానీ అదే టైంలో సాతానుకున్న ఆలోచన తెలుసా, కుటుంబం సంతోషంగా ఉండకూడదు, కుటుంబం ఆనందంగా ఉండకూడదు, కుటుంబం గలిబిలిగా ఉండాలని సాతాను ఆ కుటుంబాన్ని చెడగొట్టేస్తాడు. సాతాను ఏం చేస్తాడు, కుటుంబాన్ని చెడగొట్టేస్తాడు. అది సాతాను ఒక ప్రాముఖ్యమైన ప్రణాళిక. సేటాన్ విల్ టోటలీ బ్రేక్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని బ్రేక్ చేసే ప్రత్యేకమైన ప్రణాళిక సాతాన్ది. సాతాన్ మొత్తం కుటుంబాన్ని పడేస్తాడు. అందుకే ఆదం అవ్వ కలిసి ఉన్నంత కాలం సమస్య రాలేదు. కానీ ఎప్పుడైతే ఆదం విడిచిపెట్టి అవ్వ సపరేట్గా నడిచిందో సాతాన్ లోపలికి ప్రవేశించింది. ఆదం అవ్వ కుటుంబ జీవితాన్ని ఏం చేసిందమ్మా, నాశనం చేసింది. అందరూ తలపైకి దగ్గర చూడండి, ఏం చేసింది, నాశనం చేసింది. కానీ అదే స్థానంలో పాత నిబంధనలో మొదటి కుటుంబాన్ని సాతాను నాశనం చేసినప్పుడు కొత్త నిబంధనలో మన దేవుడు భూలోకంలో మానవుడిగా దిగి వచ్చిన తర్వాత మొదటి అద్భుతం ఏం చేశాడంటే చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి లేపటం కాదు. యేసుప్రభు వచ్చినప్పుడు మొదటి అద్భుతం ఏం చేశాడు, నీటిపైన నడవటం కాదు. యేసుప్రభు భూమిలో ఉన్నప్పుడు మొదటి అద్భుతం ఏం చేశాడు, ఆయన గాలి తుఫాన్ని గతించడం కాదు. యేసుప్రభు భూమిలో వచ్చినప్పుడు మొదటి అద్భుతం ఏం చేశాడంటే కానా వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, మధురం లేనిది మధురంగా మార్చాడు. సంతోషం వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడతాం, ఆమె చెప్పండి హల్లెలూయా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ లవ్. అక్కడ అంటే దేవుని ప్రేమ గురించి అక్కడ కనబడుతుంది. ఎందుకంటే పాత నిబంధనలో కుటుంబాన్ని చెడగొట్టాడు, కొత్త నిబంధనలో కుటుంబాన్ని ఏం చేశాడు, దేవుడు కట్టాడు. సో హీ గివ్స్ మోర్ ప్రియారిటీ టు ఫ్యామిలీ. ఈ కాలంలో మీరు ఎక్కడ చూసినా ఈరోజు మ్యారేజ్ చేసుకుంటారు, రేపు డివోర్స్లో వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి లోకంలో ఇంకొక కొత్త రూల్ వచ్చింది, లివింగ్ టుగెదర్. అంటే మ్యారేజ్ లేకుండానే దే లివ్ టుగెదర్. కొన్ని కాలం తర్వాత నాకు నచ్చలేదా, వాళ్ళకి నచ్చలేదా, వదిలేసి వెళ్ళిపోవటం. ఇలాంటి పరిస్థితి లోకంలో సాతాన్ కొత్త టర్మ్స్ తీసుకొస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, ఐ వాంట్ ఫ్యామిలీ. ఈరోజు మన ప్రాంతంలో దేవుడు కుటుంబాన్ని కట్టబోతున్నారు, మన సంఘంలో కుటుంబాన్ని కట్టబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, కుటుంబాలు కట్టబడును గాక, జీవితాలు కట్టబడును గాక. బైబిల్లో చాలా కుటుంబం ఉందన్న, బైబిల్లో చాలా కుటుంబం, అబ్రహాం, సారా, ఇస్సాకు, ఇలాగ బైబిల్లో చాలా కుటుంబాలు ఉంది. కానీ నేనేమో ఈ రాత్రి కొత్త నిబంధన నుంచి ఈ కుటుంబాన్ని మీ ముందు పరిచయం చేయాలని ప్రభులు ఆశపడుతున్నాం. ఈ కుటుంబం ఎవరంటే జకరియా ఎలిజబెత్ అనే కుటుంబం. ఎవరమ్మా, జకరియా ఎలిజబెత్. ఇప్పుడు చూడండి, లూక్ అని డాక్టర్, లూక్ అని ఒక వైద్యుడు, ఈయన ఒక గ్రంథ రచయిత. ఈయన ఈ యొక్క ఈ యొక్క స్వార్థ పుస్తకం రాస్తున్నప్పుడు, ఈ స్వార్థ లూక్ అని స్వార్థ రాస్తున్నప్పుడు చాలా చక్కగా నీట్గా ఆర్డర్ బై ఆర్డర్, అంటే ఒక స్టెప్గా, ఒక క్రమంగా, చాలా చక్కగా వాళ్ళ గురించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జకరియా ఎలిజబెత్ గురించి చూపిస్తున్నాడు. ఆమె చెప్తామా, ఇక్కడ చూడండి. సో చాలా చక్కగా నీట్గా ఈ లూక్ అని డాక్టర్ ఈ జకరియా ఎలిజబెత్ గురించి చూపిస్తున్నారు. మీరు 5వ వచనం చదివితే, ఆమె అందరూ తలపైకి చూడండి, నన్నే చూడండి, ఒక్కరు మాత్రం చదవండి. 5వ వచనం చదివితే 5వ వచనంలో ఇలా రాయబడింది మాట, చదవండి గట్టిగా. జకరియా అని ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే. చాలు, అందరు ఇక్కడ చూడండి, ఆమె పేరు ఎలిజబెత్. ఇప్పుడు నన్ను చూడండి, శ్రద్ధగా చూడండి. సో ఫస్ట్ ఆయన పేరు రాస్తున్నాడు. ఇప్పుడు మనం బయోడేటా రాస్తాం, బయోడేటా ఇన్ఫర్మేషన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ నేమ్, పేరు రాస్తే ఫస్ట్ పేరు కింద ప్రశాంత్ అని రాస్తాం, భార్య పేరేమో శిల్ప అని రాస్తా, ఇంకా మన కులం, తర్వాత మన గోత్రం, ఇంకా ఒకటి 1 by 1 రాస్తాం కదా. అలాగా లూక్ అని డాక్టర్ చాలా చక్కగా ఒక క్రమంగా స్టెప్ బై స్టెప్గా ఈ జకరియా ఎలిజబెత్ గురించి రాస్తున్నారు. పేరేమో జకరియా, భార్య పేరేమో గట్టిగా చెప్పచ్చు, ఆయన పేరేమో జకరియా, భార్య పేరేమో ఎలిజబెత్. ఏ సమూహం,
యాజక సమూహం. ఏ సమూహం? యాజక సమూహం. యాజక సమూహం అంటే ఏ గోత్రం? లేవి గోత్రం. బైబిల్లో 12 గోత్రాలు ఉంది. ఈ 12 గోత్రంలో ఈ 12 గోత్రం ప్రాముఖ్యమైన గోత్రమే. కానీ ఈ 12 గోత్రంలో చాలా ప్రాముఖ్యమైన గోత్రం ఏదని అడిగితే లేవి గోత్రం. లేవి గోత్రం అంటే ఏంటమ్మా? ఇక్కడ చూడండి, దేవునికి మనిషికి మధ్యవర్తిగా నిలబడే ఒక గోత్రం ఏదని అడిగితే లేవి గోత్రం. ఈ లేవి గోత్రం వాళ్ళు ఏం చేస్తారంటే యాజక సమూహముగా ఉన్నారు. ఇప్పుడు సక్కరి వైపు చూస్తే సక్కరియా, తర్వాత భార్య పేరేమో ఎలిజబెత్, ఆయనకున్న సమూహమేమో యాజక సమూహం. ఏ గోత్రం చెప్పండి? లేవి గోత్రం. చాలా చక్కగా మరొకసారి, పేరేమో సక్కరియా, భార్య పేరేమో ఎలిజబెత్, సమూహమేమో యాజక సమూహం, గోత్రమేమో. భలే ఉన్నారు పాస్టర్, తీసుకెళ్తా వీళ్ళందరినీ. మనం ఒక మీటింగ్లో చెప్పండి 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 చెప్తానే ఉన్నా, మీరు చాలా మంచి వాళ్ళు, గాడ్ బ్లెస్ యూ. సారీ, మళ్ళీ ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. పేరేమో, భార్య పేరేమో, సమూహమేమో ఏ గోత్రం? చాలా చక్కగా నీట్గా ఆర్డర్ బై ఆర్డర్ వాళ్ళ పేరు గురించి లూక్స్ వార్త 1:5 చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు నిద్రపోతుంటే మిమ్మల్ని లేపి, హలో లూక్ 1:5 ఏం చెప్తుందని చెప్తే మీరు కళ్ళు మూసుకొని చెప్తారు, అవునంటారా? పేరేమో, భార్య పేరేమో, సమూహం ఏ గోత్రం? చాలా చక్కగా ఇంకా వాళ్ళ తరగతి. ఏ తరగతి అంట? చదివారా? చదవండి మరొకసారి చదవండి ఆ వాక్యం. యూదయ దేశం రాజ్యమైన. ఇప్పుడు ఏ తరగతి అక్క? ఏ తరగతి? ఓకే, మరొకసారి. పేరేమో, పేరు ఎలిజబెత్, పేరేమో, భార్య పేరేమో, ఏ గోత్రం, ఏ సమూహం, ఏ తరగతి? చూస్తే 5వ వచనంలో మొత్తం ఇన్ఫర్మేషన్ 1 by 1 చాలా చక్కగా నీట్గా వీళ్ళ గురించి చూపిస్తున్నారక్క. చాలా చక్కగా పేరు, తరగతి. ఇక్కడ చూడండి, సక్కరి గురించి చెప్పాలంటే సక్కరియా యాజక సమూహం. సక్కరియా సమూహం యాజక సమూహం. సక్కరి ఒక యాజకుడు మాత్రమే. కానీ నాకు మీకున్న గొప్ప విలువ ఏంటి తెలుసా? మనం యాజకులు మాత్రం కాదు, రాజులైన యాజక సమూహముగా దేవుడు నన్ను మిమ్మల్ని మార్చారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు గుర్తు గట్టిగా ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. సక్కరియా యాజకుడు మాత్రమే, కానీ మనం యాజకుడు మాత్రం కాదు, రాజులైన యాజక సమూహం. ఏ సమూహం? మా కేరళలో మీరు ఏ క్యాస్టు, ఈ క్యాస్టు అలాంటి ఏమి ఉండదు. క్యాస్ట్ అలాంటి ఏమి ఎక్కువ ఉండదు. ఉంది కానీ ఎక్కువ దాని గురించి మనం పట్టించుకోము. మన ఆంధ్ర వేరే లెవెల్. మొన్న ఒక చోట వెళ్తే, అయ్యగారు బాగున్నారు, మీ పేరు ఎంత బాగుంది, కానీ ఏ క్యాస్ట్ అని అడిగారు. నేను చెప్పే రాజులైన యాజక సమూహం. మా సమూహం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? ఏ సమూహం అన్నా? ఇంకా ఎవరైనా మీ క్యాస్ట్ గురించి అడిగితే మీరు డైరెక్ట్గా చెప్పండి, నేను రాజులైన యాజక సమూహం అని చెప్పండి గట్టిగా. అంటే దేవుని సన్నిధిలో ఒక యాజక ధర్మం తీసుకుంటున్నాను. మనుషుల ముందు రాజుగా నన్ను నిలబడ చేయబోతున్నారు. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం. కానీ సక్కరి గురించి చూపిస్తే, సక్కరి ఎవరమ్మా? యాజకుడు మాత్రమే. ఆయన గోత్రం ఏది? లేవి గోత్రం. ఆయన పేరేమో సక్కరియా, ఆయన భార్య పేరేమో ఎలిజబెత్. చాలా చక్కగా 5వ వచనంలో ఆయన గురించిన మొత్తం బయోడేటా, బయో ఇన్ఫర్మేషన్ మొత్తం రాశారు. ఇంకా 6వ వచనానికి వెళ్తే వాళ్ళ గురించిన సాక్షి చెప్తున్నారు. కుటుంబం మాత్రం కాదు, కుటుంబంలో ఉన్న సాక్ష్యం. చదవండి 6, 6వ వచనం. ఒకరు మాత్రం గట్టిగా చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చెప్పునను, న్యాయ విధి చెప్పునను నిరపరాధిగా. చాలు ఆమె చెప్తామా? మనం ఒక్కొక్క వర్స్ బై వర్స్ వెళ్ళిపోదామా? ఒక్కొక్క శ్రద్ధగా చూడండి. 5వ వచనమేమో పేరేమో ఎలిజబెత్, పేరేమో భార్య పేరేమో ఎలిజబెత్, గోత్రమేమో
కులమేమో సమూహమేమో యాజక సమూహం. ఇంకా ఏ తరగతి? అవి తరగతి. 5వ వచనం ఇది మొత్తం డీటెయిల్స్ చూపిస్తున్నారు. డీటెయిల్స్ చూపిన తర్వాత 6వ వచనంలో వాళ్ళ గురించిన సాక్ష్యం చెప్తున్నారు. ఏం సాక్ష్యం చెప్తున్నారు? వీరిద్దరు ప్రభు యొక్క ఇక్కడ ఉందా? అందుకే మీరు నేను అదే అనుకుంటున్నా, ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఉంటే మీరు నన్ను చూడకుండా అటు చూస్తున్నారు. ఓకే, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఈ మాట చూడండి అమ్మా, వీరిద్దరు ప్రభు యొక్క కొంచెమైన కొద్ది అయినా ఎండక. ఈ మాట నాకు బాగా నచ్చింది. మనం చెప్పాలంటే, మన గురించి చెప్పాలంటే మనం చెప్పొచ్చు, మేము కొంచెమైన ఆజ్ఞ అని చెప్తారు. కానీ సక్రియ ఎలిజబెత్ గురించి చెప్తే వీరిద్దరు, అందరూ చెప్పిన మాట, ఆ ఫస్ట్ మాట చెప్పండి. వీరిద్దరు అంటే ఏంటి? భార్య భర్త. అక్క భర్త మాత్రం కాదు, భార్య మాత్రం కాదు, భార్య భర్త. వీరిద్దరు సక్రియ ఎలిజబెత్. వీళ్ళిద్దరు, మీరు ఆమె జబ్బులా ఎవరయ్యా? వీరిద్దరు, నాట్ 1 person, 2 people. వీరిద్దరు ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధి చెప్పునను ఎలా నడుచుకున్నారంట? నిరపరాధి. అందరూ చెప్పండి, నిరపరాధి. తర్వాత దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? నీతి. 2 ప్రాముఖ్యమైన సాక్ష్యం. మీరు ఆమె చెప్పలా ఏంటి? 2 రకాలైన సాక్ష్యం. ఒకటేమో నిరపరాధి, రెండవదేమో నీతిమంతులు. ఇక్కడ చూడండి, మనుషుల ముందు నిరపరాధి, దేవుడి ముందు నీతిమంతులు. ఈ రాత్రి వాక్యం వింటున్న మీ జీవితం, మనుషుల ముందు మీరు నిరపరాధిగా ఉండుదురుగాక, దేవుని ముందు నీతిమంతులుగా మార్చబడునుగాక. హల్లెలూయా. మాట చూడండి, వీరిద్దరు. అందరూ చెప్పండి. అంటే ఈ కొన్ని సంఘానికి వెళ్తే భార్య మంచి రోషం కలిగి భారం కలిగి పరిచయం చేయాలని ఏదో ఒక్క ఏంటది ప్యాషన్గా ఉండదు. కానీ భర్త ఊరికే వస్తారు, హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ కొన్ని సంఘాల్లో భర్త మంచి రోషం కలిగి ఉండదు, కానీ భార్య అంతగా ఏమో ఉండదు. కానీ ఇక్కడ సక్రియ ఎలిజబెత్ గురించి చూస్తే సక్రియ మాత్రం కాదు, ఎలిజబెత్ మాత్రం కాదు. బైబిల్ రాయబడినమాట సక్రియ ఎలిజబెత్ వీరిద్దరు. ఆమెను చెప్పండి. ఈ రాత్రి మీరు భార్య మాత్రం కాదు, భర్త మాత్రం కాదు, భార్య భర్త కలిసి ఆరాధించే కుటుంబముగా మార్చబడును గాక. యేసు చెప్పినట్టుగా నేను నా ఇంటి వారు యెహోవాని ఆరాధిస్తామని చెప్పగలిగిన రీతిలో ప్రతి కుటుంబం మార్చబడును గాక. హల్లెలూయా. ఈ కాలంలో ఎంత పక్క కానీ కోపం కానీ పెట్టుకొని ఉంటే కుదరదు అన్న. ఎందుకంటే ఈరోజు మనం ఉంటాం, రేపు ఏమైపోతామో చెప్పలేము. అవునంటారా? మొన్న నేను ఒక చోట ఇలాగే వాక్యం మాట్లాడితే ఒక అన్నయ్యకి మనసులో బాధ కలిగి, అయ్యో నా తమ్ముడితో నేను గొడవ చేసుకున్నాను, తమ్ముడితో మాట్లాడలేదు, చాలా కాలమైంది కదా తమ్ముడితో మాట్లాడి. ఎందుకన్నా ఒక 3 సెంట్ ల్యాండ్ కోసం గొడవ చేసుకొని అన్నయ్య తమ్ముడు మాట్లాడలేదు. దాదాపు 7 సంవత్సరాలు మాట్లాడలేదు. నేను వాక్యం మాట్లాడిన తర్వాత హైదరాబాద్లో ఆయన మనసులో బాధ కలిగి, అయ్యో నేను మాట్లాడాలి తమ్ముడితో, ఎలాగైనా మాట్లాడాలని ఈ అన్నయ్య ఏం చేశాడంటే, అన్నయ్యకి తమ్ముడికి ఫోన్లో మాట్లాడటం కంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామని 2 రోజు అయిన తర్వాత ట్రైన్ బుక్ చేసుకొని ప్రయాణం చేసి ఊరికి వచ్చి తమ్ముడితో మాట్లాడదామని స్టేషన్ దిగినప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ ఏంటంటే, అయ్యా మీరు త్వరగా తమ్ముడు వాళ్ళ ఇంటికి రండి, ఒక ఇంపార్టెంట్ కార్యం ఉంది అని చెప్పారు. ఏంటి కార్యమని తెలియక ఆయన పరిగెత్తి ఇంటికి వస్తే అక్కడ కనబడిన విషయం తెలుసా? ఆ తమ్ముడు ఈ లోకాన్ని విడిచి మరణించాడు. మాట్లాడదామని అనుకున్న టైంలో ఆయన అక్కడ బ్రతికి ఉన్నప్పుడు మాట్లాడాలి, జీవంగా ఉన్నప్పుడు బాగానే ఉండాలి. ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఇదే, కలిసి ఉండటం చాలా కష్టం. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, ఎలాంటి పరిస్థితి అయినా కలిసి ఉండండి, కలిసి పరిచయం చేయండి, కలిసి ప్రార్థన చేయండి, కలిసి దేవుని నామాన్ని మహిమపరచండి. అక్కడ పరలోక ద్వారం తెరవబడుతుంది, అక్కడ దేవుని మహిమ మీ మీద దిగి వస్తుంది. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, నేను మాత్రం కాదయ్యా, నేను నా ఇంటి వారు కలిసి ఆరాధన చేయగలిగిన హల్లెలూయా. ఫ్యామిలీకి ఆరాధన చేయగలిగిన కృప దేవుడు నాకు మీకు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. భార్య భర్త అక్కడ రాయబడినమాట వీరిద్దరు. సక్రియ మాత్రం కాదు, ఎలిజబెత్ మాత్రం కాదు, వీళ్ళిద్దరు గొప్ప సాక్ష్యం పొందుకున్నారు. ఆమె చెప్పండి అమ్మా. చనిపోయిన తర్వాత కొంతమంది వచ్చి ఈయన మంచివాడు, అలాంటి వారు ఇలాంటి వారు అని చెప్పటం కంటే బ్రతికున్నప్పుడే మా గురించి మంచి సాక్ష్యం చెప్పాలి.
నేను చెప్పింది కరెక్టా లేదా చెప్పండి. బ్రతికున్నప్పుడు మనకి మంచి సాక్షి ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. 100 సాక్ష్యం లేకపోయినా కనీసం 2 సాక్ష్యం, దేవుడి దగ్గర నుంచి ఒక సాక్ష్యం, మనిషి దగ్గర నుంచి ఒక సాక్ష్యం. దేవుడి దగ్గర నుంచి ఈయన నీతిమంతుడు, మనిషి దగ్గర నుంచి నిరపరాధి అని చెప్పగలిగిన సాక్ష్యం దేవుడు నాకు మీకు అనుగ్రహించుదురుగా. అందుకే రాయబడిన మాట, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధి చెప్పునను ఎలా నడుచుకున్నారంటమ్మా? అమ్మా, నిరపరాధి అంటే ఏంటి? తెలుగు మీకు బాగా తెలుసు కదా. నిరపరాధి అంటే ఏంటి? అపరాధం లేదంటే అమ్మ ఇక్కడ చూడండి, ఎవరు కూడా వాళ్ళ వైపు వేలు చూపి హే ఈ విషయంలో తక్కువ ఉన్నారు, ప్రార్థనలు తక్కువ, ఆరాధనలు తక్కువ అని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరికి కూడా వేలు చూపి చెప్పించలేని రీతిలో అన్నిటిలో వీళ్ళు ఎలా ఉన్నారంటే పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎలా ఉన్నారన్నా? ప్రార్థనలో గట్టిగా, ఆరాధనలో, దేవుని స్తుతించే విషయంలో, మహిమపరిచే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, సండే ఆదివారం ఆరాధనకి వెళ్ళే విషయంలో, ప్రార్థన ఉన్నా లేకపోయినా దేవుని సంఘానికి వెళ్ళే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, మహిమపరిచే విషయంలో, పాట పాడే విషయంలో, చప్పట్లు కొట్టే విషయంలో. అమ్మా మీరు కాదు, జకరియా ఎలిజబెత్ సకల విధమైన ఆజ్ఞ చెప్పినాను, న్యాయ విధి చెప్పినాను. ఎలా ఉన్నారంట? ప్రార్థనలో పర్ఫెక్ట్, ఆరాధనలో, మహిమపరిచే విషయంలో, స్టాండ్ పెట్టే విషయంలో, దేవుని కొరకు ఏది చేసే విషయంలో. ఎవరు? మనమా? జకరియా వాళ్ళు నిరపరాధి. సకల, 1 కాదు 2 కాదు, సకలమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధి చెప్పునను నిరపరాధిగా నడుచుకున్నాడు దేవుని దృష్టిలో. అమ్మ ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ నీతిమంతులుగా ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు మన సంఘములు ఉన్న ప్రతి ఒక్కరూ సకల విధమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధి చెప్పునను నిరపరాధిగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. మీరు అన్నిటిలో పర్ఫెక్ట్గా మారిపోవును గాక. ప్రార్థనలో పర్ఫెక్ట్గా మారిపోవును గాక. ఆరాధనలో పర్ఫెక్ట్గా మారిపోవును గాక. స్తుతి స్తోత్రముల పరిపూర్ణతలో వచ్చును గాక. సంఘం పరిపూర్ణములో మారిపోవును గాక. అక్క జకరియా ఎలిజబెత్ సకల విధమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధి చెప్పునను నిరపరాధిగా నడుచుకున్నాను. నిరపరాధిగా అది కాకుండా దేవుని దృష్టిలో ఇంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ లైఫ్లో 7వ వచనం చదివితే అక్కడ ఒక బాధాకరమైన విషయం కనబడుతుంది. 7వ వచనం చదవండి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి అయ్యో ఆమె చెప్పలే మీరు. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి ఆమెకి చూడండి 6వ వచనంలో సకల విధమైన ఆజ్ఞ చెప్పునను నిరపరాధి. దేవుని దృష్టిలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ లైఫ్లోనే 7వ వచనం చెప్తున్న మాట ఏంటంటే ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి. అమ్మ మన భాషలో చెప్పాలంటే ఇక్కడ బైబిల్లో ఏమో పిల్లలు లేకపోయిరని ఉంది, కానీ మన భాషలో చెప్పాలంటే ఫలితం లేకపోయిరి. ఏంటమ్మా? ఫలితం లేకపోయిరి. ఇంకొక భాషలో చెప్పాలంటే జవాబు లేకపోయిరి. ఇంకొక భాషలో చెప్పాలంటే ఏ కార్యం జరగలేకపోయింది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ చూడండి. ఎంత ప్రార్థన చేసే కుటుంబం, ఆరాధించే కుటుంబం, దేవుని మహిమపరిచే విషయం అన్నిటిలో ఎలా ఉన్నారంట? పర్ఫెక్ట్గా ఉన్నారు. ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతిలో, స్తోత్రంలో, దేవునికి ఇచ్చే విషయంలో అన్నిటిలో వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఎలిజబెత్ జీవితంలో రాయబడిన మాట ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. అది మాత్రం కాదు, నెక్స్ట్ రాయబడిన మాట మరియు వారిద్దరు అంటే ఎవరమ్మా? జకరియా ఎలిజబెత్ వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. అంటే సాధ్యం కూడా ఏమైపోయింది చెప్పండి? అసాధ్యమైపోయింది. ఇంకా పిల్లలు కూడా పుట్టరు. ఇలాంటి పరిస్థితి ఈరోజు కూడా నేను
యాక్చువల్లీ నేను వేరే సందేశం మాట్లాడదామని ప్రిపేర్ చేసుకుని వచ్చా, కానీ దేవుడు ఆత్మ నాతో చెప్పారు ఈ సందేశం మాట్లాడమని. ఏం ప్రభువా అని దేవుని సన్నిధిలో రూములో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సంఘంలో చాలామంది యథార్థ భక్తి కలిగి అంత జకరియా ఎలిజబెత్ అంత పర్ఫెక్ట్ కాకపోయినా ఏదో విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆశ కలిగి, ఏదో విధంగా దేవుని సన్నిధిలో రోషం కలిగి, ఏదో చేయాలని ఆశ కలిగి ప్రార్థించే కొంతమంది ఇక్కడ సంఘములు ఉన్నారు. కానీ మీ మనసులో ఏం తెలుసా, ప్రభువా ఎంతకాలం ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎంతకాలం ఆరాధన చేస్తున్నానయ్యా, ఎన్నో కాలం నుంచి నీ సన్నిధిలో వస్తున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాను, ఎన్నెన్నో కార్యాలు నువ్వు చేశావు, కానీ ఏం ప్రభువా ఈ విషయంలో జవాబు నాకు రావట్లేదు, ఏం ప్రభువా ఈ విషయంలో నాకు అద్భుతం జరగట్లేదు, ఏం ప్రభువా ఈ విషయంలో నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావు. ఎవరో నా మాట వింటున్నారు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, దేవుని దృష్టిలో నా ఆలస్యం కాదు, దేవుడు సమస్తము సమకూడి ఆయన మేలు కొరకే చేయబోతున్నారని నమ్మిన మాత్రం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఆలస్యం కూడా ఆయన అద్భుతంగా మహిమగా మార్చబోతున్నారు. నమ్మిన మాత్రం ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్క జకరియా ఎలిజబెత్ బైబిల్ రాయబడినమాట, సకల విధమైన, కొంచెం కాదన్నయ్య, కొంచెం కాదు నాన్నగారు, సకల విధమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధి చెప్పునను చెప్పండి నిరపరాధిగా నడుచుకున్నారు. తర్వాత దేవుని దృష్టికి నీతిమంతులు, ఎంత నీతిమంతులుగా ఉన్నా కానీ అన్నయ్య వాళ్ళకి మాత్రం పిల్లలు లేకపోయి. ఇక్కడ చూడండి, నేను వీళ్ళ గురించి ఊహిస్తా, ఏ బైబిల్ చదివినా, బైబిల్ ఏ కుటుంబం గురించి చదివినా వాళ్ళ గురించి నేను ఊహిస్తా, ఇమాజినేషన్ చేసినప్పుడు జకరియా ఎలిజబెత్ చాలా వయసు వచ్చిన వాళ్ళు, వృద్ధులైపోయిన వారు, వీళ్ళకేమో పిల్లలు లేకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసమ్మా, పొద్దునే స్నానం చేస్తున్నారు, పొద్దునే కొత్త బట్టలు వేసుకున్నారు, పొద్దునే బైబిల్ చేతుల్లో పట్టుకున్నారు, వాళ్ళ ఇంటి నుంచి బయటికి ప్రార్థనతో ఇంటి నుంచి బయటికి సంఘానికి వెళ్తున్నారు. ఇరుగు పొరుగు వారు వెళ్ళి చూసి చెప్పే ఉంటారు, ఏంటయ్యా ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎప్పుడు చూసినా ఆరాధన, ఎప్పుడు చూసినా చప్పట్లు కొడుతున్నావు, ఎప్పుడు చూసినా హల్లెలూయా చెప్తున్నావు, ఎప్పుడు చూసినా పాటలు పాడుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా ఉపవాసం అని చెప్తున్నావు, ఎప్పుడు చూసినా కన్నీరు, ఎప్పుడు చూసినా మోకాల్లో కూర్చుంటావు, ఏంటయ్యా ఇంత ప్రార్థన చేసిన దేవుడు నీకేం చేసిందని లోకమంతా వీళ్ళ వైపు చూసి ఎక్కతాళి చేసిన, నిందించిన, అవమానించిన జకరియా ఎలిజబెత్ మాత్రం ధైర్యంగా చెప్పే మాట తెలుసా, దేవుడు నా జీవితంలో ఇచ్చిన దేవుడు కార్యం చేసిన, కార్యం చేయకపోయినా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగి నిలబడని విశ్వాసం మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే నాకు చాలా స్పష్టంగా ఆత్మలో తెలిసిపోతుంది, ఎవరు ఇక్కడ కూర్చొని మనసులో బాధతో, దుఃఖముతో, వేదనతో, ఏం ప్రభువా లోకమంతా నన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. నాన్న ఇక్కడ చూడండి, లోకం గురించి చెప్తే లోకం కాదు, కొన్ని టైంలో మన ఇంట్లో ఉన్నవారే, మన రక్త సంబంధులే మమ్మల్ని చూసి అడుగుతారు, ఎంతయ్యా ప్రార్థించి ఏం ఫలితం, ప్రార్థించి ఏం జరిగింది. లోకమంతా మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నేను దేవుడు కాదు, నీ జీవితంలో కార్యం చేయగలిగిన సమర్థుడుగా ఉన్నానని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ రాబాలా షాదాలాబా. ఈ రాత్రి దేవుడు తన మహిమ ఈ ప్రాంతంలో బయలుపరుస్తున్నాడు. నేను చేపట్టుకున్నాను. వాక్యం
మాట్లాడుతుంటే ఈ అన్నయ్య మాత్రం కాదు, ఇక్కడున్న చాలా మంది మనుషుల వేదనతో చెప్తున్న ఒకే ఒక్క మాట, అవును బ్రదర్, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా ఆరాధన చేస్తున్నాను, నేను కూడా నీ సన్నిధిలో ఏం చేయాలో చేస్తున్నాను ప్రభువా, కానీ ఎందుకు నా జీవితంలో జవాబు రావట్లేదు, ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదని ఏడుస్తున్న మీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవుడు సమస్తము సమకూడి ఆయన మేలు కొరకు చేయగలిగిన సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమన్. అవునవా, మానం ఎంతైనా నా వారే కాదన్నా, ఎవరున్నారు ఆకాశమన్. ఏది నా చక్కరలేదు, నీవు నాకుండగా ఏది నా చక్కరలేదు, నీవు నాకుండగా నీవు నాకుండగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుని గట్టిగా పట్టుకున్న వాళ్ళని దేవుడు పరీక్షిస్తారు, చూస్తారు. ఉంటారా, నిలబడతారా, పారిపోతారా, దేవుడు చూస్తారు. నిలబడిన వాళ్ళని దేవుడు హెచ్చిస్తారు, నిలబడిన వాళ్ళని దేవుడు ఘనపరుస్తారు. ఎంతమంది నమ్మిన వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టి స్తోత్రం 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 మాత్రం చెప్పండి. ఈ రాత్రి మహిమ మీ మీద, ఈ రాత్రి గట్టిగా 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 కన్నీలే పాలములై కఠిన దుఃఖ బాధలు స్థితిగతిలే మారిన అవకాశం చేయగా, కన్నీలే పాలములు కఠిన దుఃఖ బాధలై స్థితిగతిలే మారిన అవకాశం చేయగా, నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే ఇక్కడున్న మీకు మాత్రం కాదు, పాస్టర్తో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నారు. చాలాసారి దేవా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ ఏం ప్రభు ఇంత ఆలస్యం, ఎందుకు ఇంత లేట్ అవుతుంది? అన్న చూశారు కదా, సక్రియ ఎలిజబెత్ సకల విధమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధి చెప్పునను నిరపరాధిగా నడుచుకున్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. ఎంత నీతిమంతులుగా ఉన్నా కానీ వాళ్ళ జీవితంలో ఏంటన్నా పిల్లలు లేకపోయింది. పిల్లలు లేకపోయినంటే దానికి అర్థం ఏంటి? ఫలితం లేకపోయింది. ఏంటమ్మా ఫలితం? ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను,
ఇంత కన్నీరు కారుస్తున్నాను, ఇంత ఉపవాసములు ఉంటున్నాను, ఇంత నీ కొరకు ప్రయాసపడుతున్నాను, ఏం ప్రభు నా జీవితంలో ఫలితం లేదని మీ మనసులో వేదనతో నలిగిపోతున్నట్టే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు. ప్రతి వేదన దేవుడు మహిమగా దేవుడు మార్చబోతున్నారు. ప్రతి దుఃఖము దేవుడు సంతోషంగా మార్చబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కాదు ఈ దుఃఖం, అందరికీ కాదు ఈ వేదన. నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వాళ్ళు అద్భుతాల కొరకు ఎదురు చూస్తారు కదా, ఆశ్చర్యకార కొరకు ఎదురు చూస్తారు కదా. వాళ్ళ లైఫ్లో జరగలేదు అని పరిస్థితి వచ్చినప్పుడే వాళ్ళకి దుఃఖం వస్తాయి, వాళ్ళకి వేదన వస్తాయి. ఏం ప్రభా, అన్నీ వదిలిపెట్టి నీ సన్నిధికి వచ్చాం కదా, అన్నీ వదిలిపెట్టి నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాం కదా, కానీ నువ్వు కూడా నన్ను చేవిడిచి పెడితే ఎలా ప్రభు అని ఏడుస్తున్న వేదన ఆ దేవుడు మాత్రమే చూస్తారు. హల్లెలూయా. ఈ జకరియా ఎలిజబెత్ చూస్తే సకల విధమైన ఆజ్ఞ చెప్పునను, న్యాయవిధి చెప్పునను, నిరపరాధిగా నడుచు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంట అక్క, నీతిమంతులు. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే ఎవరో చాలా ఆశతో, దేవా ఈ యొక్క బిజినెస్, ఈ యొక్క వ్యాపారం మంచిగా జరగాలని ఆశతో స్టెప్ పెట్టుకున్నారు, కానీ ఇది లాస్ వచ్చినట్టుగా నీ మనసులో వేదనతో నలిగిపోతున్నావు. కానీ దేవుడు చెప్తున్నారు, ఈ లాస్ కోసం కాదు, ఈ లాస్ ఒక ఆశీర్వాదం కొరకు దేవుడు మార్చబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం స్తోత్రం కూడా చెప్పండి, స్తోత్రం కూడా చెప్పండి. నేను బ్రదర్, మీ లైఫ్లో లాసెస్ దేవుడు ఆశీర్వాదంగా మారబోతున్నారు. ఎంత పరిస్థితి మీ జీవితం యోబు గ్రంథంలో ఉన్న యోబులాగా, యోబుకి అన్నీ కోల్పోయినట్టుగా, అన్నీ చెదిరిపోయిన పరిస్థితి, కానీ చెదిరిపోయినది దేవుడు మరలా కట్టబోతున్నారు, మరలా కట్టబోతున్నారు. దేవుని కృప మీ మీద దేవుడు కుమ్మరించబోతున్నారు. దేవుడు చెప్తున్నారు, తల్లి గర్భంలో రూపించక మునిపే నేను నిన్ను ఒక అభిషక్తుడిగా ప్రవక్తగా నియమించానని ప్రభు ప్రవచన ద్వారా మాట్లాడుతున్నాడు. అతగజరగన హదగజలగల సంతనారగల్కన ఒక అగ్ని. ఓ కమాన్ కమాన్ కమాన్, గట్టిగా గట్టిగా గట్టిగా. మీరు ఎంతమంది దేవుని ప్రసన్నత అనుభవిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. నేను ఈ సంఘంలో దేవుని బలమైన ప్రసన్నత అనుభవిస్తున్నాను. నేను చెప్పాను కదా, నిన్న 2000 మంది ముందు నేను నిలబడి వాక్యం మాట్లాడా. నిన్న మీటింగ్లో ఐపీసీ జనరల్ కన్వెన్షన్లో మాట్లాడా. అక్కడ 2000 మంది ముందు నిలబడినప్పుడు ఏ ప్రసన్నత అనుభవించానో దానికంటే ఘనమైన ప్రసన్నత ఈ సంఘంలో నేను ఇక్కడ అనుభవిస్తున్నాను. God is doing something supernatural. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పగలరు. కన్నీలే పానములై, కఠిన దుఃఖ బాధలై, స్థితిగతిలే మారిన, అవకాశం చేజారిన, కన్నీలే పానములై, కఠిన దుఃఖ బాధలై, అవకాశం చేయాలి. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ,
ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి బహుకాలం గడిచిన వృద్ధులయ్యేది. కానీ నాకు నచ్చిన విషయం నాన్నగారు, నచ్చిన విషయం 8వ వచనం చదవండి. జకరియా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మం. అక్క చూడండి, చాలు అక్క ఆ రెఫరెన్స్ మాత్రం చదవండి. ఓకే. జకరియా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మం. నేను చెప్పాను కదా, ఒక్కొక్క రెఫరెన్స్ టచ్ చేసిపోతున్నాం మనం కదా. నేను 100 రెఫరెన్స్ ఇవ్వట్లేదు, మీకు అర్థమయ్యే రీతిలో మెల్లుగా చెప్పి వస్తున్నా. మనం పైన వాక్యంలో చూసాం, ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి బహుకాలం గడిచిన వృద్ధులైపోయినా కానీ నాకు నచ్చిన విషయం